తెలుగు స్టోరీస్. రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ రాధ జిలేబీలు అమ్ముతూ ఉండేది. అది వర్షాకాలం. అందరూ వర్షంలో రాధ దుకాణంలో వేడివేడి జిలేబీలు మరియు బజ్జీలు తినడానికి వచ్చేవాళ్ళు. ఒకరోజు రామాపురంలో చాలా పెద్ద వర్షం కురుస్తుంది. ఇక అప్పుడే ఆమె రాధ దగ్గరకు వెళ్తుంది. రాధ, త్వరగా దుకాణం మూసివేయి, ఇక్కడి నుంచి బయలుదేరు, ఊరిలోకి వరద రాబోతున్నాయి. ఏంటి, నిజంగానా? అవును, నిజంగానే, త్వరగా బయలుదేరు. రాధ తన దుకాణాన్ని మూసివేసి ఊరు నుండి బయటకు వెళుతుంది. ఇక ఊర్లో చాలా పెద్ద వర్షం కారణంగా వరద వస్తుంది. బుజ్జమ్మ పొలం తప్పించి మిగతా ఊరి వాళ్ళందరి పొలాలు పూర్తిగా పాడైపోతాయి. ఊరిలో ఆకలి దప్పికలు మొదలవుతాయి. ఇప్పుడు మనం ఏం తింటామో? వరదలు రావటం వల్ల ఊరిలో అన్ని పొలాలు నాశనమయ్యాయి. ఏం పర్వాలేదు, మీరందరూ నా దగ్గర తినడానికి కూరగాయలు కొనుక్కోవచ్చు. నా ఒక్క పొలం మాత్రమే వరదల వల్ల ఏమీ కాలేదు. రాధ తన జిలేబీ మరియు బజ్జీల దుకాణాన్ని మళ్ళీ ఒకసారి ఊరిలో తెరుస్తుంది. కానీ తన దగ్గర జిలేబీలు తయారు చేయడానికి వస్తువులు లేవు. అందుకని బుజ్జమ్మ కూరగాయల దుకాణానికి వెళుతుంది. ఆమె దగ్గర కూరగాయలు కొనటానికి వెళ్తుంది. బుజ్జమ్మ, 3 కిలోల పచ్చిమిరకాయలు ఇవ్వు. పచ్చిమిరకాయలు ఎంత ధరకు అమ్ముతున్నావు? కిలో పచ్చిమిర్చి 70 రూపాయలకు అమ్ముతున్నాను. ఏంటి, 70 రూపాయలా? అది కూడా 1 కిలో. బుజ్జమ్మ, ఇది చాలా మోసం. నీకు తెలుసు కదా ఊరి పరిస్థితి ఎలా ఉందో. అందరి దగ్గర తినడానికి కూడా, భోజనానికి కూడా డబ్బులు లేవు. పొలాలు కూడా నాశనం అయిపోయాయి. వాటి మీద సంపాదించే అవకాశమే లేదు. సమయంలో అందరికీ ఆదుకోవలసింది పోయి అందరినీ దోచుకుంటున్నావా? ఇలా చూడు రాధా, నువ్వు నీ కడుపు నింపుకో. నీకు ముందు వెనుక ఎవరూ లేరు. కానీ ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? తప్పు, చాలా పెద్ద తప్పు. రాధ నాశనమైన అందరి పొలాలను చూసి ఇలా అంటుంది. ఒకానొక కాలంలో అందరికీ కూడా కడుపు నిండా భోజనం దక్కేది. కానీ ఇప్పుడంతా బంజరు భూమిలా తయారయ్యింది. ఎన్నో ఏళ్ల కష్టమంతా కూడా ఒక రోజులో తుడిచిపెట్టుకుపోయింది. ఊరిలో వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు, అనారోగ్య పాలవుతున్నారు. కానీ నేను వాళ్ళ కోసం ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఎందుకు పనికిరాను? రాధ ఊరి పరిస్థితి గురించి దిగులుగా ఉంటుంది. అప్పుడే ఒక పాడైన పొలం దగ్గర ఒక మనిషి చమత్కార రూపంలో ప్రత్యక్షమవుతాడు. నేను సముద్రరాజుని. మీ ఊరిలోకి ఏదైతే వరద వచ్చిందో అది నా పొరపాటు వల్లే వచ్చింది. నన్ను క్షమించు తల్లి. వర్షం హద్దు మీరి కురిసినప్పుడు నేను నా సముద్ర హద్దులను అదుపు చేయలేకపోయాను. దాని కారణంగానే ఈ ఊరికి వరద వచ్చింది. ఇవాళ ఊరిలో వాళ్ళకి తినటానికి ఏమీ లేదు. నేను వాళ్ళ కోసం ఏమీ చెయ్యలేకపోతున్నాను. నేను నా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. చెప్పు, నువ్వు ఈ ఊరికి ఏం సహాయం చేయాలనుకుంటున్నావు? నేను నా జీవితాన్ని ఒంటరిగా గడుపుతున్నాను. ఈ ఊరి వాళ్ళు తప్పించి నాకు ఇంకెవ్వరూ లేరు. ఈ ఊరి వాళ్ళే నా కుటుంబం. నాకు తెలుసు తల్లి, నువ్వు జిలేబీలు మరియు బజ్జీలు అమ్మేదానివి కదా. రాధా, నేను నీకు ఏదైతే వస్తువు ఇస్తానో వాటితో ఊరి వాళ్ళకి సహాయం చేయి. వాళ్ళందరి పొలాలు మళ్ళీ మామూలు అయ్యేంత వరకు. సముద్రలోకానికి చెందిన రాజు చేతులు ముందుకు చాచుతాడు. అతని చేతిలో ఒక కడాయి ప్రత్యక్షమవుతుంది. ఆ రాజు ఆ కడాయిని రాధకు ఇస్తాడు. ఈ కడాయితో నేను ఏం చెయ్యాలి మహారాజా? జిలేబీలు మరియు బజ్జీలు తయారు చేయడానికి
మిర్చి మరియు పిండి కూడా అవసరం. ఇంకా నూనె కూడా కావాలి కదా. లేకపోతే నేను బజ్జీలు జిలేబీలు వండి ఊరి వాళ్లకు ఎలా సహాయం చేయగలను? ఇది మామూలు కడాయి కాదు. ఇందులో నీకు నూనె అవసరం ఉండదు. ఇందులో నువ్వు నీళ్లు పోయి, అలాగే నీకు కూరగాయల అవసరం కూడా ఉండదు. వరదలో కొట్టుకు వచ్చిన రాళ్లను ఈ కడాయిలో వెయ్యి. అవి బజ్జీలుగాను మరియు జిలేబీలుగాను మారతాయి. రాధ కడాయిని తీసుకొని తన ఇంటికి వెళుతుంది. తాను కడాయిలో నీళ్లు పోసి ఆ తరువాత నీళ్లలో రాళ్లను వేస్తుంది. ఆ రాళ్ళు కాసేపటి తరువాత బజ్జీలు మరియు జిలేబీలుగా మారిపోతాయి. ఇవి నిజంగానే బజ్జీలు మరియు జిలేబీలుగా మారిపోయాయి. నేను రేపటి నుంచి ఊరిలో బజ్జీలు అమ్మటం మొదలు పెడతాను. అది కూడా చాలా తక్కువ ధరకు మాత్రమే. రాధ ఊరిలో బజ్జీలు అమ్మటం మొదలు పెడుతుంది. అప్పుడే అక్కడికి ఒక మనిషి తన దగ్గర వేడివేడి బజ్జీలు మరియు జిలేబీలు తినడానికి వస్తాడు. నాకు కొన్ని బజ్జీలు ఇవ్వమ్మా. నాకు ఒక చిన్న పాప ఉంది. తను చాలా రోజులుగా ఏమీ తినలేదు. తన ఆరోగ్యం అస్సలు బాగాలేదు. తల్లి, నువ్వు కాస్త తినడానికి జిలేబీలు మరియు బజ్జీలు ఇవ్వు. మీరు అసలు ఏం బాధపడకండి. నేను ఇప్పుడే ఇస్తాను. దీనికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మీ ఆరోగ్యం అలాగే మీ కూతురు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తీసుకోండి. మీరు ఒక ప్లేట్ ఇక్కడే తినండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి జిలేబీలు మరియు బజ్జీలు తింటాడో అప్పుడే అతనికి ఏదో ఒక కొత్త శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. తినగానే అతను ఆరోగ్యంగా మారిపోతాడు. ఇది చమత్కారం. దీన్ని తినగానే నా వీపు నొప్పి మొత్తం మాయమైపోయింది. నేను ఆరోగ్యంగా అనుభూతి చెందుతున్నాను. ఇవి మాయా జిలేబీలు మరియు బజ్జీలు. వీటిని నేను రాళ్లతో తయారు చేశాను. ఇవి కనుక తింటే అందరి ఆరోగ్యాలు నయమైపోతాయి. రాధ ఆ వ్యక్తికి అన్ని విషయాలు చెబుతుంది. ఇక నెమ్మదిగా అందరూ రాధ జిలేబీలు బజ్జీలు దుకాణం దగ్గరికి రావటం మొదలు పెడతారు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా జిలేబీలు తిని కోలుకుంటారు. ఈ జిలేబీలు నిజంగా చాలా రుచిగా ఉన్నాయి. ఎంత తిన్నా తక్కువే అనిపిస్తుంది. మనసు నిండుగా ఉంటుంది. అవును, నువ్వు సరిగా చెప్పావు. అంతేకాదు, ఈ జిలేబీలు మరియు బజ్జీలు నా కూతురి ఆరోగ్యాన్ని కూడా నయం చేసి పెట్టాయి. నేను రాధకు రుణపడి ఉంటాను. ఇటువంటి కష్ట సమయంలో తాను మన ఊరి వాళ్ళకి చాలా సహాయం చేస్తుంది. ఊళ్ళో అన్ని వైపులా రాధం మాయా జిలేబీలు బజ్జీల గురించి చర్చలు జరుగుతాయి. ఇదంతా చూసి బుజ్జమ్మకు ఏమాత్రం నచ్చదు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమయ్యింది? ఎవరూ కూడా నా దగ్గర కూరగాయలు కొనుక్కోవడం లేదు. ఇదంతా రాధ బజ్జీలు జిలేబీల కారణంగానే జరిగింది. కొత్త ఇల్లు బంగళా కొనుక్కోవాలనుకున్నాను. కానీ ఈ జిలేబీలు బజ్జీలు నా కలలను చెరిపివేశాయి. నేను ఒకటి చేసి తీరాల్సిందే. బుజ్జమ్మ మనసులో ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడే తన దగ్గరకు ఊరి సర్పంచ్ వస్తాడు. ఇప్పటికైనా నువ్వు నీ కూరగాయలన్నీ తక్కువ ధరకి అమ్మటం మొదలుపెట్టు. లేకపోతే నువ్వు నీ దుకాణాన్ని మూసివేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికీ బయటపడలేవు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఊరు పరిస్థితి కాలంతో పాటు నయమవుతూ ఉంటుంది. ఆకలి కూడా అంతం చేస్తుంది. మీరు చెప్పేది నిజమే సర్పంచ్ గారు. కానీ ఈ మాయా బజ్జీలను రాధ ఎలా తయారు చేస్తుంది? తనకి సముద్ర మహారాజు ఒక కడాయిని ఇచ్చాడు. అందులో రాళ్లు వేసిన తర్వాత అవి బజ్జీలు మరియు జిలేబీలుగా మారిపోతున్నాయి. అంతేకాదు, వాటిలో నూనె వేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆలోచిస్తున్నాను, ఊరి వాళ్ళ అంగీకారంతో ఊరి పేరు జిలేబీల గ్రామంగా మారుద్దామని.
ఎంతైనా మనల్ని జిలేబీలు బజ్జీలే కదా ప్రాణాలతో ఉంచాయి. ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే రాధ తన దుకాణాన్ని మూసివేస్తున్నప్పుడు అక్కడికి బుజ్జమ్మ వస్తుంది. రాధా, నేను ఇప్పుడే చూశాను. సముద్ర తీరాన ఒక పిల్లవాడు ఇరుక్కొని ఉన్నాడు. నాకు ఈత రాదు, కాని నువ్వు అతనిని కాపాడగలవేమో. ఏంటి? సరే, నేను ఇప్పుడే వెళ్తాను. రాధ వెంటనే సముద్ర తీరానికి పరిగెడుతుంది. ఇక బుజ్జమ్మ తనలో తాను నిజంగానే ముద్దులా ఉన్నట్లుంది. నేను తన దుకాణం నుండి కడాయిని దొంగలిస్తాను. అప్పుడు జిలేబీలు మరియు బజ్జీలు ఎవరు తయారు చేస్తారో నేను చూస్తాను. బుజ్జమ్మ కడాయిని తల మీద పెట్టుకొని వెళ్తుంది. అప్పుడే ఒక పెద్ద వెలుగు ఆమెకు కనిపిస్తుంది. తన తల మీద నుంచి కడాయి కింద పడిపోతుంది. ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడే అక్కడికి సముద్రపు మహారాజు వస్తాడు. నిన్ను నువ్వు సంభాళించుకో. నేను నీకు ఏదైతే చూపిస్తున్నానో అది చూడు. ఒక అమ్మాయి ఈ ఊరిలోనే నివసించేది. తాను రాత్రి పగలు అందరికీ సహాయం చేస్తూ ఉండేది. అమ్మా, ఇవ్వండి, నేను మీ భారాన్ని మోస్తాను. ఆమె ముసలి వాళ్లకు సహాయం చేస్తుంది. తన బరువైన వస్తువులను ఇంటి వరకు మోసుకెళ్తుంది. తన దగ్గర తినడానికి భోజనం కూడా ఉండదు. చాలా రోజుల వరకు కేవలం సముద్ర తీరాన్నే కూర్చొని ఉండేది. ఏమీ తినకుండానే మాట్లాడటానికి ఎవరూ లేనప్పుడు తాను కుక్కలతోనే మాట్లాడుతూ ఉండేది. కాని ఆ పిల్ల ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. వర్షం కురిసేటప్పుడు అయితే తనకు నిలువ నీడ కూడా ఉండేది కాదు. కాని నేను ఆమెను కృంగిపోవటం ఎప్పుడూ చూడలేదు. ఊరి వాళ్లకు ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే ఎప్పుడూ కూడా తనను నిరాకరించడం నేను చూడలేదు. ఒకరోజు సర్పంచ్ ఆమెను చూశాడు. వర్షంలో, తల్లి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నీ గురించి ఊరి వాళ్ళందరినీ అడిగాను. నువ్వు ఊరి వాళ్ళందరికీ సహాయం చేస్తున్నావంట. నాకు ఉండటానికి ఇల్లు లేదు సర్పంచ్ గారు. అలాగే నాకు ఎవరూ లేరు. అందుకే ఊరి వాళ్లకు సహాయం చేస్తున్నాను. అలా ఎందుకు అంటున్నావు? నీకెవరూ లేరని. నేను ఉన్నాను. నీకు నేను నీ తండ్రిలాగా అనుకో. తల్లి, పద, నీకేం తినాలని ఉందో చెప్పు. అది నేను నీకు కొనిపిస్తాను. నాకు బజ్జీలు జిలేబీలు అంటే చాలా ఇష్టం. ఈ కథ రాధది. తన దగ్గర ఏమీ ఉండేది కాదు. కాని ఏమున్నా సరే దానితో అందరికీ సహాయం చేసేది. ఇక మరొక వైపు నువ్వు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, అయినా సరే ఎవరికి సహాయం చేసేదానివి కాదు. ఇప్పుడు అందరి పంటలు పండుతాయి. నువ్వు ఒక్కదానివే తప్పించి ఈ ఊరిలో ఎప్పుడు వర్షం కురిసినా నీ పంట పొలాలు మాత్రమే నాశనం అవుతాయి. కానీ ఊరి వాళ్ళ అందరి పొలాలు ఒక కొత్త ఉదయంతో మెరుస్తాయి.